ఉచిత ఇసుక పథకం ఆ టీడీపీ ఎమ్మెల్యేకు కల్పవృక్షంగా మారింది. కృష్ణా నదిని ఇసుక ఉత్పత్తి కేంద్రంగా మార్చేశాడు. పగలు రాత్రి తేడా లేకుండా రోజు వందలాది లారీల ఇసుకను రాష్ట్రం దాటించేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల కాలంలో ఇసుక ద్వారా వందల కోట్ల సంపదను పోగేశాడు. ఎవరైనా అడ్డొస్తే తన గూండాలతో కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తున్నారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తొలిసారి ఎన్నికైన ఆయన హిస్టరీ మాత్రం చాంతాడంతుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దందాలకు భాష్యం ప్రవీణ్ కేరాఫ్గా నిలిచారు. గతంలో పెదకూరపాడు నియోజకవర్గంలో వివాదాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ప్రవీణ్ ఎమ్మెల్యే అయ్యాక అన్ని రకాల అరాచకాలకు తెరతీశారు. తన అనుచరులతో ప్రత్యర్థులపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం వంటి వ్యవహారాలతో పెదకూరపాడులో భయోత్పాత వాతావరణం సృష్టించారు. దీంతో తక్కువ కాలంలోనే అరాచక ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు చేశారో అంతకు మించి దోపిడీ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గానికి ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో నియోజకవర్గంలో ఇసుక రీచులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే భాష్యం ప్రవీణ్కు కామధేనువులా మారింది. టీడీపీ కీలక నేతలు కంచెటి సాయి, దండా నాగేంద్రం, భాష్యం జగదీష్లతో ఇసుక దందా నడిపిస్తున్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. కృష్ణానదిని ఇసుక ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా మార్చేశారు. నియోజకవర్గంలోని 4 ప్రాంతాల్లో ఇసుక రీచులున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భాష్యం ప్రవీణ్ ఈ 4 రీచుల్లో రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు, జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. 4 రీచుల నుంచి రోజుకు దాదాపు 300కు పైగా లారీల ఇసుక పక్క రాష్ట్రానికి యథేచ్ఛగా తరలిపోతోంది. ఇసుక లారీని ఎవరూ ఆపకుండా బార్డర్ వరకు తన ప్రైవేటు సైన్యాన్ని ఎస్కార్ట్ గా పంపుతున్నారంటే భాష్యం ప్రవీణ్ ఎంత బరి తెగించారో అర్థమవుతోంది. కోనూరు ఇసుక రీచ్ లో ఏకంగా నదిలో కిలోమీటర్ మేర రోడ్డు వేసి ఇసుక కోసం నదీ ప్రవాహాన్నే మళ్లించారు. దీనిపై మీడియాలో పలు కథనాలు వచ్చినా విజిలెన్స్, మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ ను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా అక్రమ మైనింగ్ పై మాట్లాడితే ప్రవీణ్ గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. ఆరోపణలు చేసిన వారిపై దాడులకు దిగుతారు. అక్రమ ఇసుక మైనింగ్ దందాపై కోర్టుల్లో కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ పై ఆగ్రహించి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా ప్రవీణ్, ఆయన అనుచరులు తుంగలు తొక్కేస్తున్నారు. టీడీపీకి చెందిన శాఖమూరు శ్రీనివాసరావు ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ పై న్యాయ పోరాటం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో భాష్యం ప్రవీణ్ గ్యాంగ్ శ్రీనివాస్ పై దాడి చేసి ఆయన కాళ్ళు చేతులు విరిచేశారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే లోకేష్, చంద్రబాబు దృష్టికి శాఖమూరి శ్రీనివాసరావు తీసుకువెళ్లిన ప్రవీణ్ దందా కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని శాఖమూరి శ్రీనివాసరావు ఎస్ఐ నుంచి డీజీపీ వరకు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకోలేదంటే భాష్యం ప్రవీణ్ ఏ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాడో అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఉచిత ఇసుక పథకం పేరుతో కృష్ణానదిని లూటీ చేశారు. ఒక్కో లారీ ఇసుకను హైదరాబాద్ పంపించి 80,000 నుంచి ₹1,00,000 వరకు అమ్ముతున్నారు. రోజుకు 3 కోట్ల వరకు దండుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ గాని ప్రభుత్వం గాని భాష్యం ప్రవీణ్ ను టచ్ చేయడం లేదు.